మీరు రోజు అద్దంలో మొహం చూసుకుంటారు కదా! మీ ప్రతిబింబం అద్దం లోపల సరిగ్గా మీరు నిలబడినంత దూరంలోనే కనిపిస్తుంది. ఇది 10థ్ క్లాస్ బేసిక్. కానీ మన కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌లో మిమ్మల్ని ఒక ఔట్ ఆఫ్ ద బాక్స్ క్వెషన్ అడగవచ్చు. ఎలాగా? ఒకవేళ మీరు అద్దం వైపు 2 మీటర్ల వేగంతో మీన్స్ 2 మీటర్ పర్ సెకండ్‌తో పరిగెత్తుతుంటే మీ ప్రతిబింబం మీ వైపు ఎంత వేగంతో వస్తుంది? చాలామంది 2 మీటర్ పర్ సెకండ్ అనుకుంటారు. కానీ అది తప్పు. అద్దం పరంగా అది 2 మీటర్ పర్ సెకండ్. కానీ మీ పరంగా అది 4 మీటర్ పర్ సెకండ్. దిస్ ఈస్ ద రిలేటివ్ వెలాసిటీ అంటాం. ప్లేన్ మిర్రర్‌లో వస్తువు వేగము v అయితే ప్రతిబింబ వేగము వస్తువుతో పోలిస్తే 2v అవుతుంది. ఈ ఒక్క లాజిక్ తెలిస్తే చాలు. పెన్ను, పేపర్ లేకుండా ఆన్సర్ చేయవచ్చు. సో, మీకొక ప్రశ్న. ఒక వ్యక్తి అద్దం నుండి 5 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో దూరంగా వెళ్తుంటే అతని ప్రతిబింబము అతని నుండి ఎంత వేగంతో దూరమవుతుంది? ఆప్షన్ ఏ 5 మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ బి 10 మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ సి 0 మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ డి 2.5 మీటర్ పర్ సెకండ్. ఆన్సర్ కామెంట్లో చెప్పండి.